యువర్ న్యూస్ నేను మీ రాజేష్ని. ఈరోజు వార్త. మంచిర్యాల జిల్లా అయినటువంటి మందమరి పట్టణంలో బొడ్డు తిరుపతి అనే వ్యక్తి గ్రూప్ 2లో 77వ ర్యాంకు సాధించారు. ఇతను సాధించిన ఘన విజయానికి ప్రజలు అతన్ని సత్కరించాలని అనుకున్నారు. ఈ సత్కారానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రాజశేఖర్ని ఆహ్వానించారు. మందమరి ఎస్ఐ రాజశేఖరు ఇతని గురించి మాట్లాడుతూ, సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో చాలామంది ఆటో డ్రైవర్లుగా జులాయిగా తిరుగుతూ ఉంటున్నారు. అలా కాకుండానే ఇతను సాధించినట్టుగానే అందులో చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చదువుకోవాలి అని సూచించారు. బొడ్డు తిరుపతి అనే వ్యక్తి ముందుగా సింగరేణి నిర్వహించినటువంటి జేమాట్ లోపల 2వ ర్యాంకు సాధించాడు. తర్వాత గ్రూప్ 4 లోపల మంచి ర్యాంకు సాధించి కాతనపల్లి గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్ 2లో 77వ ర్యాంకు సాధించాడు. ఇందుకు అమ్మా నాన్నలు చాలా హెల్ప్ చేశారని అతను పేర్కొన్నాడు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టిన మన తిరుపతి గారిని కూడా చెప్పడం సభను ఉద్దేశించి ఎస్ఐ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నాకన్నా ముందు ఈ యొక్క విజయాన్ని సాధించిన తిరుపతి మాట్లాడాలి. ఎట్లా కష్టపడ్డాడు, ఏ విధంగా చూసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎట్లా ఉంది. సమాజంలో ఒక వ్యక్తి ఒక ఎత్తుకు ఎదగాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ముఖ్యం. ఫ్యామిలీ అనేది అందరికీ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. చెడు సావాసం, చెడు దోస్తులు, మంచి దోస్తులు, మంచి సావాసం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అతను మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. భయం అనేది పోతూ ఉంటుంది. ఎందుకంటే నేను 10th లో ఉన్నప్పుడు 9th లో ఉన్నప్పుడు మంచి టాపర్నే. స్టేజ్ ఫియర్ వల్ల చిన్న చిన్న కుడికలు కూడా చేయలేకపోయి ఉంటే అందరికీ ఉంటుంది. స్టేజ్ ఫియర్ అనేది ఏదో తప్పకుండా ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే మనం ఒక స్టేజ్ మీద మనం మొత్తం మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారికి, మిత్రులకు, అన్నలకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ నాకు ఈ జాబ్ రావడానికి నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ మా మమ్మీ. ఈ జాబ్ రావడానికి 90% మా మమ్మీ కారణం, 10% నేను. 2.5 years ప్రిపేర్ అయినా, ఇంటి నుండి వెళ్ళకుండా ఓన్లీ 2.5 years డైలీ 12 hours చదివిన. ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ ఉంది. అసలు ఈ 2.5 years అందరు సపోర్ట్ చేశారు. ఎవరు కానీ అంటే ఎటు మ్యారేజ్లకు కానీ ఫంక్షన్లకు ఎటు వెళ్ళలేదు. ఓన్లీ ఫ్రెండ్స్ కానీ, తర్వాత మైన్లో ఉన్న మా మైన్ ఎగ్జిక్యూటివ్స్, మైన్ స్టాఫ్ అందరు సపోర్ట్ చేశారు. మా అన్నయ్య, మా ఫ్యామిలీ, మా సిస్టర్ అందరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడ కార్యక్రమానికి తీసినందుకు. ప్రతి మనిషి కోరుకునేటి 3 విషయాలు. చదువుకుందామంటే 3 విషయాలు. ఎవరు చెప్పారంటే ఇంతకుముందు మన డైరెక్టర్ చేసిన సార్ అంటే డీజీ గారు చెప్పారు. ఎన్నో విషయం అంటే ఫస్ట్ మనం ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మన బంధువులు కానీ మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అబ్బా మంచి కొడుకును అన్నారు, మంచి బిడ్డను అన్నారు అనే మాట ఆ తల్లిదండ్రులకు అంత మించిన మాటలు ఇంకా అవసరం ఏముండదు. ఆ ఫంక్షన్ ఆనందించకుండా కూడా అతనికి సరిపోతుంది. ఇంకోటి, నువ్వు చదువుకున్న స్కూల్కు, నువ్వు చదువుకున్న కాలేజ్కి నువ్వే గెస్ట్ వెళ్ళాడు. మీరు విన్నారు, అందరూ సోషల్ మీడియాలో వస్తూ ఉంటే మీరు వింటూ ఉంటారు. నువ్వే గెస్ట్ వెళ్తే నీ చదివిన విద్య టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ నిన్నే గెస్ట్గా పిలిచి నిన్ను కూర్చోబెట్టి నీకు సన్మానం చేస్తే ఎంత పెద్ద మంచి మాట. తర్వాత నీ ఫ్రెండ్స్ని చూసి గర్వపడడం. నీ యొక్క తోటి దోస్తులు చిన్నప్పటి నుంచి చెడు దోస్తులు ఏదైతే ఉంటారో చూసి గర్వపడితే అంతకు మించిన మన లైఫ్ సార్థకత అనేది ఏది అవసరం లేదు. ఇప్పుడు తిరుపతి దాదాపు అన్నీ ఇంకా ముందు ఇప్పుడు స్టార్ట్ అయింది జర్నీ అనేది. ఇక ముందు అన్నీ కూడా సాధిస్తాడు. మేము కూడా స్టేజ్లో వచ్చేసినాం. ఒక మనిషి, ఒక విద్యార్థి
ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉంటుంది. ఎందుకు అంటే అతని మీద చాలా బర్డెన్స్ ఉంటాయి. ఏ విధంగా బర్డెన్స్, వాళ్ళ యొక్క ఎకనామికల్ సోర్స్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క పని కానీ, అరే నువ్వు చదువుకుడు సరిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఇప్పటికీ ఇప్పటికే 2 years చదువుతున్నావు, అయినా కూడా ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి కొన్ని బయటకి ఫోర్స్ వస్తూ ఉంటుంది. బయటకు వెళ్తే ఇటు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, మీ కొడుకు ఏం చదువుతున్నాడు, ఉద్యోగం వచ్చిందా, ఏ పని చేస్తామని అడుగుతూ ఉంటారు. కొందరు చెప్పలేరు, నామోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే ఇప్పటికే 2 years అవుతుంది చదువు బట్టి కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అయినా కూడా కొందరు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని భరించి 2.5 years అతన్ని భరించి పోషించి ఎటువంటి ఫ్యామిలీ బర్డెన్ అతని పైన తీసుకురాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అతను అన్ని విధాలు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇతను ఇప్పుడు Group 2, Group 3, Group 4 అత్యంత ఉన్నత. ఇప్పుడు మన దగ్గర స్టేట్ క్యాడర్లలో Group 1 తర్వాత Group 2 కాబట్టి Group 2 ఎంత ర్యాంక్ వచ్చింది? 77 అంటే DD రావచ్చు అంతేనా? DT తప్ప ఏమైనా వస్తుంది. ఓకే, ఎక్సైజ్ ఎస్ఐ కావచ్చు, ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మేము సరే ఇతను మీకు ఒక ఆదర్శంగా మీ పైన స్టేజ్ పైన కూర్చున్నాడు అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడే చెప్పదలుచుకున్నాం. ఒక్కసారి మన మందమరి అంటేనే ఏమవుతుందంటే మాస్ ఏరియా, మందమరిలో చాలా మాస్ ఏరియా పిల్లలు చదువుకున్న తర్వాత ఆటో డ్రైవర్లు ఏదో తిరుగుతూ ఉంటారు, తర్వాత ఆటో డ్రైవర్లు చూసుకుంటూ ఉంటారు. కొద్ది రోజులు రెడీ చేసిన తర్వాత తల్లిదండ్రులకు బడన్ కాకుండా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయి ఆటో డ్రైవర్లుగా చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చాలా మందికి ఒక రకమైన ఉన్నది. ఇప్పుడిప్పుడే చూస్తూ ఉంటే విద్య విలువ మీకు రీసెంట్గా చూసి చాలా మంది స్టేటస్లో నేను చూసిన. ఎవరంటే అతను 55-50+ ఉంటుంది, ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు. మీరు చూసి ఆ గ్రూపులలో స్టేటస్లో కనబడుతుంది. ఏమని కనబడతా అంటే అతను మాట చెప్తాడు, నాకు ఈరోజు నేను ఎస్పీ స్థాయి ర్యాంకులో ఉన్నా, సార్ మాటలు చెప్తా ఉన్నా, నేను ఎస్పీ స్థాయి ర్యాంకులో ఆఫీసర్లో అధికారిగా ఉన్నా, నాకు ఒక గవర్నమెంట్ ఒక వెహికల్ ఇచ్చింది, గన్మెన్ ఇచ్చిండు, డ్రైవర్ని ఇచ్చింది, ఇంట్లో పనిచేయడానికి ఒక హోంగార్డ్ని ఇచ్చారు, తర్వాత నాకు గౌరవం ఇచ్చింది, నా వెంటనే ఉన్నా అని చెప్పేసి నా వెనకాల ఒక డిపార్ట్మెంటే ఉంది, నాకేదో సమస్య వచ్చినా నాకు డిపార్ట్మెంట్ నా వెనకాల ఉన్నది, నాకు నెలకు 1 లక్ష రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం చేస్తూ ఉన్నా. దీని అంతటి కారణం ఏంటిదంటే విద్య. అందరికి చదువే కదా. చదువు వల్ల నేను ఇంతకుముందు నాకు ఉద్యోగం లేకముందు నేను ఇంటి దగ్గర కూలి పని చేసుకుని బతికిన, చదువుకున్న చదువు వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్న నా పిల్లలు ప్రజెంట్ అమెరికా అవుతూ ఉన్నారని చెప్పేసి చాలాసార్లు మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. సో మీరు ఎంత కష్టపడ్డా, తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా కూడా పిల్లల్ని తప్పకుండా చదివించండి. చదివిస్తే ఏదో ఒక దశలో, సరే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని చెప్పలేను కానీ ఆ విద్య అనేది తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది, ఏదో దశలో ఉపయోగపడుతుంది. మనం ఒక బిజినెస్ చేయాలన్నా విద్య అవసరమే, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, మనం ఏమన్నా వేరే స్కిల్స్ నేర్చుకుని విద్య అవసరం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. మీరు ఎంత కష్టపడ్డా కూడా పిల్లల్ని తప్పకుండా చదివించండి. ఎంత తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఫోటో పెట్టుకున్న విషయమే ఈ కెమెరాస్ పెట్టాడు. మీ అందరూ సౌజన్యంతో పదహారు కెమెరాలు పెట్టిండు అన్న వేణుగోపాల్ అండ్ మీ అందరూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్లో డీసీపీ గారిని కానీ మన ఏసీపీ గారు రమ్మని చెప్పేసి మనం మంచి కెమెరాలు ఓపెన్ పెట్టుకుందాం. కెమెరాలు ఎందుకో మీకు కూడా తెలుసు, ప్రథమంగా కాకుండా చెప్తా ఉన్నా. సార్ థ్యాంక్ యూ. కొట్టినా ఓకే.